జై బాలయ్య. అది మన స్టాంపు. అందరికీ నమస్కారం. ముందుగా వల్లీశ దేవి శరీర భక్తిపాలన తత్పర ధరాసమ్ముఖం భోజ సుబ్రహ్మణ్య వస్తుతే గాంగై మహిని జర్భం జనమణ గాంగై మహిని గర్భం శర్మణ జనతం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మణ్యం స్కందదేహం గుహమమల గుణ వృద్ధ తేజ స్వరూపం సైన్యానం తారకగ్నం గురు మచిలి మతికేయం శార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరద సహితం దేవదేవం నమామి. ముందుగా ఆ స్కంద అన్న టైటిల్కి నా శిరస్సు ఉంచి నా భక్తి భావన తెలియజేసుకుంటూ ఈ యొక్క శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకం కింద శ్రీనివాస చిట్టూరి నిర్మించిన మన దర్శక యవనాలన్నీ పల్నాటి పౌరుషం లేకపోతే పల్నాటి సిమెంట్ అబ్బాకాయ పల్నాటి గుంటూరు కారం మా బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో రూపొందిన ఈ స్కంద చిత్రం ఈ యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ట్రైలర్ రిలీజ్ ఏదన్నానండి ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి సినిమా అంటే ఈ రోజుల్లో ఎలా ఉండాలి, ప్రేక్షకుల్ని అసలు ఎలా రాబట్టుకోవాలి థియేటర్కి అని ఆలోచించాలి ప్రతి నిర్మాత కూడా. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మనం, ఇవాళ రాబట్టుకోవడం సినిమాకి ప్రేక్షకులు అంటే అదొక పెద్ద ఛాలెంజ్. ఇక్కడికి విచ్చేసిన నా అభిమానులందరికీ, ఎందుకంటే నేను చేసే ప్రతి ప్రయత్నం, నా ఆలోచన, నా విధానం అయితే గౌరవిస్తూ నన్ను అభిమానిస్తున్న, అంటే నా ప్రస్థానం నుంచి చలనచిత్ర పరిశ్రమ ప్రస్థానం నుంచి ఇంతవరకు ఇంకా నన్ను అభిమానిస్తూ, అసలు ఒక అఖండ చేశాం సినిమా అంటే దానికి ముందు సినిమా తర్వాత లెజెండ్ అయిన తర్వాత అఖండ చేసాం మా కాంబినేషన్లో. దాని తర్వాత ఏంటి అసలు అన్నప్పుడు ఒక వీరసింహారెడ్డి చేశాను, ఇవాళ అది కూడా ఎంతో విజయం సాధించింది. సో ఇలా కొత్తదనాన్ని, కొత్త నేపథ్యాల్ని ఆదరిస్తున్న ప్రతిభ, ఒక రుచి, అభిలాష మన తెలుగు ప్రేక్షకులు ఒక్కళ్ళకే అన్నది ఇవాళ మన చలనచిత్ర పరిశ్రమ గురించి చూస్తే మన సినిమాలు కేవలం మన దగ్గరే కాదు, అక్కడ మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మన సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారంటే సో దానికి ఒక తార్కాణ, ఒక నిదర్శనం. అది మొదలైంది మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారితో. ఆయన ఎప్పుడు ప్రజలకి కొత్తదనం ఇవ్వాలని ఒక తపన, అంటే ప్రజలు కోరుకునే ముందే, అంటే మన యొక్క సర్వైవల్ కోసం కాకుండా చలనచిత్ర పరిశ్రమ నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు ఆయన. వాటిలన్నిటి ఆదరించారు, సినిమాల్ని ఘన విజయం చేశారు. ఇవాళ మనం చూసాం, ఇవాళ తమ్ముడు ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని యాక్ట్ చేసి నాకు ఒక ఛాలెంజ్ని ఇస్తున్నాడు. అంటే ఒక తెలంగాణ నేపథ్యంతో ఆయన సినిమా చేయడం, మళ్ళీ ఇప్పుడు నేనేమో అదే తెలంగాణ నేపథ్యంలో ఇవాళ నేలకొండ భగవంత్ కేసరి సినిమా నేను చేయడం. ఆయన పిహెచ్డీ చేస్తే నేను డిగ్రీ చేశాను. ఇప్పుడు నేను ఇంకా పాస్ అవ్వాలి, ఆయన పాస్ అయిపోయాడు. ఇప్పుడు నేను ఫాలో అవుతుంటే నన్ను మళ్ళీ ఆయన ఫాలో అయ్యాడు. ఏంటి ఇప్పుడు నేను నేలకొండ భగవంత్ కేసరి చేస్తే ఇప్పుడు ఆయన ఇస్మార్ట్ శంకర్ 2 మళ్ళీ. అంటే నేను అతన్ని ఫాలో అయితే అతను నన్ను ఇప్పుడు ఫాలో అవుతున్నాను అనమాట. నేను చదివే స్కూల్కి హెడ్ మాస్టర్ అండి మీరు. ఏంటి హెడ్ మాస్టరు? సరే, ఇవాళ ఇంకో గర్వించదగ్గ విషయం ఏంటంటే, ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే నవతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తులు
యువత, అది మా అభిమానులు కావచ్చు, సినిమా పరంగా మీరు సినిమా ద్వారా ఎన్నో విషయాలు మీరు గ్రహించవచ్చు, వాటిని అనుసరించవచ్చు. సందేశాత్మకమైన చిత్రాలు, ఎన్నో రకరకాల సినిమాలు ఉంటాయి. వినోదంతో కూడిన సినిమాలు, వినోదం సందేశంతో కూడిన సినిమాలు. అటువంటిది ఇవాళ మనం గర్వించదగ్గ విషయం. ఇవాళ మన ఇస్రో వాళ్ళు చంద్రమండలం మీద వాళ్ళు మన శాటిలైట్ని ల్యాండ్ చేయడం అన్నది దక్షిణ ధ్రువంలో. ఇంతకుముందు అమెరికా వాళ్ళు చేశారు, రష్యా వాళ్ళు చేశారు, చైనా వాళ్ళు చేశారు. కానీ ఈ దక్షిణ ధ్రువంలో ల్యాండ్ చేయడం అన్నది ఒక చాలా గర్వకారణం మనందరికీ. అంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకొచ్చింది ఏంటంటే, అందులో ఒకానొకడు కారకుడు మన ఇక్కడ తెలంగాణ గడ్డపై పుట్టిన ఈ యొక్క అలంపురం గద్వాల్ జిల్లా ఉండవల్లి అనే గ్రామంలో పుట్టిన మద్దిరెడ్డి, అంటే వాళ్ళ కుమ్మరి, వాళ్ళ నాన్న కుమ్మరి మద్దిరెడ్డి మహాలక్ష్మి అనే దంపతులకు పుట్టిన ఒక కృష్ణ అనే కుర్రాడు అక్కడ ఇస్రో వాళ్ళు పెట్టిన పరీక్షలో అతను ICRB అన్న పరీక్షలో ఉత్తీర్ణుడై అతడు గ్రూప్ A గెజెటెడ్గా అతను ఉద్యోగం సంపాదించాడు. అతను దాంట్లో ఉన్న పరికరాల్లో ఒక పరికరాలను అతను కనిపెట్టడం జరిగింది. అది అతను భూకంపాలు వస్తాయి కానీ అటువంటి ఒక కాంపోనెంట్ని అతను కనిపెట్టడం జరిగింది, అతను డిజైన్ చేయడం జరిగింది. దాన్నే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది మన యువశక్తి. కాబట్టి చెప్పదలుచుకుంది ఏంటంటే, సినిమాల ద్వారా మనం వినోదమే కాదు, ఏదైతే మేము అందిస్తున్నామో దాన్ని కూడా మీరు సూక్ష్మంగా గ్రహించి, అప్పుడు సినిమాలు ఉండేవంటే మేమంతా, నేను కాలేజ్ రోజుల్లో ఇక్కడే చదివాను హైదరాబాద్లో. కాబట్టి ప్రతిదీ సూక్ష్మంగా మేము విశ్లేషించేవాళ్ళం సినిమా చూస్తే. నాన్నగారి సినిమాలే తప్ప ఇక వేరే ఎక్కువ సినిమాలు నేను ఎనగను చూసి. అటువంటిది ప్రతిదీ ఆయన శ్రీకృష్ణుడు అయితేనేమి, రాముడు అయితేనేమి. సరే, ఇవాళ స్కంద సినిమా వస్తుంది. తప్పకుండా ఈ చిత్రం బాగా ఆడాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఒకటి డెడికేషన్, అంటే డెడికేషన్ ప్రతి ఒక్కరు, మా డైరెక్టర్ గారికి నేను చెప్పక్కర్లేదు. మా ఒక్కొక్క సినిమా మాకే ఛాలెంజ్. ఒక సినిమా అయిన తర్వాత మరి ఆ సినిమా గురించి, రెండో సినిమా జరుగుతున్నప్పుడు దాని గురించి మాట్లాడడం, ఆలోచించాం. అలాగే మూడో సినిమా చేసాం, మళ్ళీ మొదటి రెండు సినిమా గురించి మేము మాట్లాడుకోలేదు, అసలు వాడు ప్రసక్తే ఎత్తలేదు ఇప్పుడు ఎక్కడ. సో అలా ఒక డెడికేషన్ అంతే తప్పితే మించాలి, పోయిన సినిమా కంటే మించాలి అని ఒక టెన్షన్ లేకుండా చేశాం. కాబట్టి ఆ సినిమాని మీరందరూ సినిమానికి వైవిధ్యాన్ని మీరు ఆదరించారు. అది సరే, అది మన తెలుగు ప్రేక్షకులకు ఉన్న ఒక ప్రత్యేకత. అలాగే ఇక మా తమ్మన్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన కనపడకుండా వాడు ఏంటి, శ్వాస కొంచెం ఆపండి. ఆయన శ్వాస పీలుస్తూ వదులుతుంటే ఆయన పీల్చినప్పుడల్లా ఇక్కడ మన శ్వాస ఆగిపోద్ది. అంటే పర్సనాలిటీ అమ్మా. అంటే ఎవడో విద్యుత్ శాఖ మీద కేసు వేసాడంట, చిన్న జోకు. రాత్రులు విద్యుత్ కట్ చేసి ఫ్యాన్లు గాలి ఆపేసి మా ప్రాణవాయువుల్ని ఆపేసి మమ్మల్ని హత్యా ప్రయత్నం చేస్తున్నారని ఎవరో విద్యుత్ శాఖ మీద కేసు వేసారంట. ఈయన మీద కేసు వేయాలి. ఇప్పుడు ఈయన పక్కన కూర్చుని అన్నప్పుడల్లా మనకు ఆ ఊపిరి ఆగిపోతుంది. ఇక్కడ ఆయన వదిలినప్పుడే మనం బతకాలి. తమన్ గారి గురించి చెప్పక్కర్లా, అఖండ చెప్పింది. బాక్సులు బద్దలైపోయినాయి, రికార్డులు అక్కడ బద్దలైపోయినాయి. సరే, ఆ తర్వాత ఇక్కడ ఒక తిక్కకు లెక్కలేని మహాకవి అంటాం, మహాతిక్క రామ్ పోతినేని 2006లోనా ఏంటది సినిమాల ప్రస్థానం, 2006 నేనే వచ్చా. దేవదాసు కాదు, అప్పటి నుంచి ప్రయాణం చూస్తున్నాం. ఎన్నో రకరకాల సినిమాలు చేయాలని ఒక తపన చూస్తున్నాం. రకరకాల సినిమాలు అన్ని నేపథ్యాల్లో, అటు గ్రామీణ నేపథ్యం కానివ్వండి, లేకపోతే మొన్న ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ తెలంగాణ నేపథ్యంలో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వస్తున్న స్కంద కానివ్వండి, ఏదో కొత్త పాత్రలు చేయాలి అని ఆవిష్కరించాలని ఒక తపనున్న మనమంతా గర్వించదగ్గ నటుడు మన
కళామ తల్లి మనకిచ్చిన ఒక వరం రామ్ పోతినేని. ఇటువంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని, ఇంకెంతో మంచి భవిష్యత్తు ఇవ్వాలని, రకరకాల సినిమాల ద్వారా వినోదం, సందేశం అన్నీ కూడా ప్రసాదించాలని, అందించాలని ఆ భగవంతుడు ఆయన కళామ తల్లి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఎవరున్నారు? శ్రీలీల అచ్చమైన పదహారు అణాల తెలుగు అమ్మాయి. ఇప్పటి వరకు మనకి చాలా తక్కువ తెలుగు హీరోయిన్లు. ఆ మధ్యలో అయ్యా అలా కొందరు వచ్చి సరే, తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అయిపోయారు. దాని తర్వాత అంతా మనకి ఎవరు ఎక్కువగా రాలేదు, హీరోయిన్లు ఎవరు వచ్చినా నిలబడలేదు స్థిరంగా. అటువంటి వాళ్ళ అన్నట్టు అంటే హిందీలో క్యా బోల్తే, ఏ రామ్గఢ్ వాసి అప్ని లడ్కీ కో కౌన్ చక్కి ఆటా పీసా కిలాయ్ రే, జర లడ్కీ కా హాత్ పైర్ దే అన్నట్టు అందంతో పాటు అభినయంతో పాటు నాట్యం అన్నీ కలిపి మనకిచ్చిన ఒక మంచి నటి, ఒక సరస్వతి ప్రసాదం మన శ్రీలీల. నేను ఇప్పుడు చేస్తున్నాను ఆవిడతో మన నేలకొండ భగవంత్ కేసరి. చూస్తున్నాను ప్రతి సీన్లో ఆ డెడికేషన్ కానీ అని. ఇన్ని సినిమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అలసట కానీ ఏమి లేకుండా ఎంతో హుషారుగా డెడికేషన్, ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. ఇలాగే మంచి ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక మా సాయి మంజరేకర్ గారు అయ్యే ఆవిడ కూడా మరి ఈ సినిమాలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఆవిడ. సో అందరు నటులే, మంచి నటులే. మరి దర్శకుడు ఉన్నాడు, దర్శకుడు ఇస్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే ముత్యాలు ఏటవాళ్ళుగా దొర్లితే చూడటానికి ఎంత అందంగా ఉంటాయో, మరి అంత అందంగా ఆ నటుల నుంచి భావాల్ని రాబట్టుకోగల సత్తా ఉన్నది ఒక దర్శకుడికి. మరి మా బోయిపాటి గారు ఎలా అందరి నుంచి హావభావాల్ని తీసుకుంటారో నాకున్న అనుభవం ద్వారా నాకు తెలుసు. సో అలాగే సాయి మంజరేకర్ ఆవిడ అందంతో పాటు ఆవిడ నటన కూడా బాగా రాబట్టుకుని ఉంటాడని నాకు. ఎందుకంటే ఆవిడ వచ్చిన వాళ్ళ నాన్నగారు, వాళ్ళది కూడా ఒక వంశపారంపర్యంగా వస్తున్న సినిమా ఇండస్ట్రీకి అంకితమైన ఒక కుటుంబం. మరి అక్కడి నుంచి అంటే డెఫినెట్గా ఆ జీన్స్ ఆవిడలో కూడా ఉన్నాయి. సో తప్పకుండా ఆవిడ పాత్ర కూడా చాలా న్యాయం చేస్తుంటారని మన దర్శకుడు నేను భావిస్తున్నాను. ఇక మిగతా నటీనటులు ఉన్నారు మనకి. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారు, దగ్గుబాటి రాజా గారు ఉన్నారు, ఇక మనకి అజయ్ గారు ఉన్నారు, దాని తర్వాత ఇంద్రజ గారు, దాని తర్వాత గౌతమి గారు, ఇంకా మన శ్రావణ్ గారు, ప్రభాకర్ గారు, ఇట్లా అందరూ, మహేష్ గారు, అందరూ డెఫినెట్గా అందరూ మేము కలిసి పనిచేసిన వాళ్ళతో, చాలామందితోనే కలిసి పనిచేసిన వాడిని ట్రావెల్ అయి ఉన్నాను కాబట్టి. సో వాళ్ళందరూ ఒక టాలెంట్ తెలుసు, ఆ టాలెంట్ నాకు కాదు దర్శకుడికి తెలుసు కాబట్టి వాళ్ళ ఒక్కొక్క స్థాయిలో వాళ్ళ ఒక గుర్తింపు మారడం, కొత్త గుర్తింపు రావడం. అందే అంటాను, ఆర్టిస్టులు ప్రతి వాళ్ళు యాక్ట్ చేయగలుగుతారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో అలా ఒక నమ్మకం. ఏదైనా ఇండస్ట్రీ బతికేది రెండింటి మీద, ఒకటి సమిష్టి కృషి, రెండోది నమ్మకం. సో ఇవాళ మా స్టంట్ మాస్టర్ గారు ఉన్నారు, శివ గారు, స్టంట్ మాస్టర్ శివ గారు. సరే, ఇక చూశారు మీరు అఖండాలో ఎంత అద్భుతంగా ఆయన అలాగే పోరాటాలు ఆయన సమకూర్చారు. అలాగే మా కెమెరామెన్ గారు ఉన్నారు సంతోష్ గారు. మన అఖండ సినిమా కూడా డిఓపి ప్రసాద్ గారు. కాకపోతే లైటింగ్ మొత్తం అంతా కూడా చేసింది ఈయన మొత్తం సినిమాకి.
సో అద్భుతంగా ఆయన చేయడం జరిగింది. సో ఇందులో కూడా మనం చూస్తున్నాం ఆర్టిస్టులందరినీ అందంగానే కాకుండా టోటల్గా ఎక్కడెక్కడ లొకేషన్స్ను కూడా ఎంతో అందంగా ఆయన వాటిని కెమెరా ద్వారా చిత్రీకరించడం జరిగింది. ఆల్ ది బెస్ట్ సార్. మిగతా అందరూ మా ఆర్ట్ డైరెక్టర్ సంతోషు, ప్రకాష్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాషు, మిగతా అంతా కూడా అందరు కూడా కనబడుతుంది. సినిమా కూడా ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినట్టే తప్పకుండా రేపు అటు రిలీజ్ అయ్యాక మీకు ఎంతో కన్నుల విందుగా, ఎంతో చెవులు నింపుగా మీకు ఉంటుంది సినిమా అని అందరికీ తెలియజేసుకుంటూ, ఆ నమ్మకం నాకుంది అన్నది మీ అందరు తెలియజేసుకుంటూ, మరి ఎంతో దూరం నుండి వచ్చారు అభిమానులంతా కూడా. నా అభిమానులు అయితేనేమి, తమ్ముడు రామ్ అభిమానులు అయితేనేమి, అలాగే ప్రెస్ వాళ్ళందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా చాలా దూరం బయట ఊళ్ళ నుంచి కూడా వచ్చుంటారు. జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు అక్కడ చాలామంది ఎదురు చూస్తుంటారు మీకోసం. జాగ్రత్తగా వెళ్ళండి. ఏదైనా ఇక్కడ అందరికీ విచ్చేసి కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఇది ఒక కుటుంబం. సో చలనచిత్ర పరిశ్రమ అంతా ఒక కుటుంబం, ఒక కులం మాది. అలాగే అభిమానులందరూ కూడా చూస్తే అది ఎవరు ఏ హీరో సినిమా అయినా కానీ మంచి సినిమా అయితే దాన్ని ఆదరిస్తూ వాటిలో విజయవంతం చేస్తున్న అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మా నిర్మాత, మన స్కంద నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి గారికి, అలాగే మా దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.